రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద అన్నారు. వైద్యులు, సిబ్బంది విధి నిర్వహణలో బాధ్యతతో మెలిగేలా చూస్తున్నామని అన్నారు. ఈ మేరకు కేజీహెచ్లోని తన కార్యాలయంలో 2024కు సంబంధించి కేజీహెచ్ సేవలు, అభివృద్ధి పనులపై మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేజీహెచ్ను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్లు ఆయన తెలియజేశారు. అనేది చెప్పడం కోసం సెపరేట్ గా ఒక కౌన్సిలింగ్ రూమ్ ఏర్పాటు చేసి అది కంపల్సరీ ప్రూఫ్ గా చెప్పారా లేదా అనేది చెప్పడం కోసం కూడా వీడియో కెమెరా ఏర్పాటు చేశాను. అది ఆడియో కూడా రికార్డ్ చేస్తుంది. మనం చెప్పామా లేదా అనేది కంపల్సరీ పేషెంట్ తో మనం మాట్లాడామా లేదా అనేది నేను చెక్ చేయడం కోసం వీడియో ఆడియో కెమెరా నేను అందులో ఇన్స్టాల్ చేసి అది క్లియర్ గా మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల చాలా మంది పేషెంట్లు దే ఆర్ వెరీ హ్యాపీ నౌ. వాళ్ళు నాకు వచ్చి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. చాలా బాగుంది సార్, ఇప్పుడు మాకు అన్ని కరెక్ట్ గా చెప్తున్నారు అనేది వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఇద్దరు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ ని నేను ఏర్పాటు చేశాను ఇక్కడ. మన మీడియా మిత్రులు కానీ ఎవరు ఏ పేషెంట్ అన్నా బాగోలేరు, మన పబ్లిక్ ఆఫీసర్స్ కానీ లేకపోతే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ ఎవరన్నా ఈ పేషెంట్ బాగోలేదు అంటే ఆ 2 నెంబర్లో మేము ఇవ్వడం అనేది జరిగింది. ఆ నంబర్లకు మీరు కాల్ చేసిన ఎవరు మా దగ్గరికి వచ్చిన ఆ ఇద్దరు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ ని కేటాయించి ఆ పేషెంట్ తాలూకా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనేది కంపల్సరీ కావాల్సిన వాళ్ళకి చూపించి మీకు మళ్ళీ ఆ ఆఫీసర్స్ తో మీకు ఫోన్ చేయడం అనేది జరుగుతుంది. సో డెఫినెట్ గా మీకు పేషెంట్ సేవలు అందుతున్నాయా లేదా అనేది డెఫినెట్ గా వాళ్ళకి ఎవరైతే రెఫర్ చేశారో వాళ్ళకి తెలియజేసేటట్టు ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాను. ఇంకోటి, పేషెంట్సే కాకుండా పేషెంట్ తాలూకా అటెండెంట్స్ చాలా సుదీర తీరాల నుంచి వస్తారు ఇక్కడికి. వాళ్ళకి ఏమీ తెలియదు, భోజనం ఎక్కడ చేయాలి, ఏ హోటల్కి వెళ్ళాలి, వాళ్ళ ఖర్చుతో కూడిన పని. ఈ ఖర్చుతో కూడిన పనిని వాళ్ళకి లేకుండా ఫ్రీగా భోజనం కోసం హ్యాపీగా అక్కడికి వెళ్ళి మంచి భోజనాన్ని వాళ్ళు తీసుకోగలుగుతారు. ఇది ప్రజలకు తెలియాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ కష్టాలు పడకుండా భోజన వసతి వచ్చిన పేషెంట్ అటెండెన్స్ కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది ఒకటి మేము